సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. మనం ఇప్పటి వరకు సూర్యుడి నుంచి శక్తి తీసుకోవడం గురించి మాత్రమే విన్నాం. కానీ ఇప్పుడు చైనా ఏకంగా భూమిపైనే ఒక ఆర్టిఫిషియల్ సన్ను నిర్మించే దిశగా భారీ అడుగు వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కండక్టివ్ ఫ్యూజియన్ మ్యాగ్నెట్ ను విజయవంతంగా తయారు చేసి పరీక్షించింది. అసలు ఈ ఆర్టిఫిషియల్ సన్ అంటే ఏంటి? ఈ మ్యాగ్నెట్ ఎందుకు అంత కీలకం? నిజంగానే భవిష్యత్తులో విద్యుత్ సమస్యకు ఇది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుందా? ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన సూర్యుడు కోట్ల ఏళ్లుగా వెలుగుతూ ఉండడానికి కారణం న్యూక్లియర్ ఫ్యూజన్. అంటే చిన్న చిన్న హైడ్రోజన్ అణువులు కలిసిపోయి హీలియంగా మారే సమయంలో అపారమైన శక్తి విడుదలవుతుంది. అదే ప్రక్రియను భూమిపైన ఒక రియాక్టర్లో సృష్టించడాన్నే ఆర్టిఫిషియల్ సన్ ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో చైనా ఒక పెద్ద మైల్ స్టోన్ సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ మ్యాగ్నెట్ను పూర్తి చేసింది. ఇది చిన్నది కాదు. ఏకంగా 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 582 టన్నుల బరువు ఉంటుంది. దీని సైజ్, పవర్ చూసి ప్రపంచ శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ మ్యాగ్నెట్ పని ఏంటంటే రియాక్టర్ లోపల ఉండే ప్లాస్మాను కంట్రోల్ చేయడం. ఫ్యూజన్ జరగాలంటే దాదాపు 100 మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. అంటే సూర్యుడి కంటే కూడా చాలా ఎక్కువ వేడి. అలాంటి వేడిలో ఏ మెటల్ అయినా కరిగిపోతుంది. అందుకే ప్లాస్మా రియాక్టర్ గోడలను తాకకుండా శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో మధ్యలోనే బంధించి ఉంచాలి. ఆ పని ఈ జైంట్ మ్యాగ్నెట్ చేస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మ్యాగ్నెట్ను తయారు చేయడం అంత సులభం కాదు. ఇది -269 డిగ్రీస్ సెల్సియస్ లాంటి అత్యంత చల్లటి ఉష్ణోగ్రతలో పనిచేయాలి. అదే సమయంలో లక్షల ఆంపియర్ల విద్యుత్ను ఎలాంటి పవర్ లాస్ లేకుండా మోయాలి. అంతేకాదు దాదాపు 60 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పనిచేసేలా దీనిని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్లో మరో కీలక భాగమైన సెంట్రల్ సోలినాయిడ్ కాయిల్ ను కూడా చైనా విజయవంతంగా పరీక్షించింది. దీనిని ఫ్యూజన్ రియాక్టర్ కి హార్ట్ అని పిలుస్తారు. కారు ఇంజన్ లో స్పార్క్ ప్లగ్ ఎలా పనిచేస్తుందో ఫ్యూజన్ రియాక్టర్ లో ప్లాస్మాని ప్రారంభించి కొనసాగించే పని ఈ కాయిల్ చేస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ మొత్తం టెక్నాలజీని చైనా పూర్తిగా దేశీయ సాంకేతికతతోనే అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. విదేశాలపై ఆధారపడకుండా స్వయంగా మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ అన్ని పూర్తి చేయడం తమకు పెద్ద విజయం అని చెబుతోంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 6 సంవత్సరాల పాటు పరిశోధనలు జరిగాయి. ఈ క్రమంలో 47 పేటెంట్స్, 25 ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కూడా రూపొందించాయి. అంటే ఇది కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు, భవిష్యత్తు ఎనర్జీ టెక్నాలజీకి పునాది వేసే ప్రాజెక్టుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇదే ఏడాది చైనా మరో ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. తమ ఈస్ట్ టోకామాక్ రియాక్టర్లో 100 మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మాని 1066 సెకండ్ల పాటు నిలబెట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇది ఫ్యూజన్ టెక్నాలజీలో చైనా ఎంత వేగంగా ముందుకు వెళ్తోందో చెప్పే ఉదాహరణ. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయిపోయిందని అనుకోవద్దు. ఇంకా చాలానే ఛాలెంజెస్ ఉన్నాయి. రియాక్టర్ అసెంబ్లీ పూర్తి చేయాలి. లాంగ్ టర్మ్ టెస్టింగ్ జరగాలి. ముఖ్యంగా రియాక్టర్ తాను ఖర్చు చేసే ఎనర్జీ కంటే ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలదని నిరూపించాలి. అదే అసలైన పరీక్ష. చైనా లక్ష్యం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. 2027 నాటికి తదుపరి ఫ్యూజన్ రియాక్టర్ సిద్ధం చేయడం, 2030 నాటికి ఫ్యూజన్ ద్వారా మొదటి విద్యుత్ ఉత్పత్తి చేయడం, చివరికి ప్రపంచంలోనే తొలి కమర్షియల్ ఫ్యూజన్ పవర్ ప్లాంట్ ని నిర్మించడం. ఒకవేళ ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే ప్రపంచ ఎనర్జీ రంగంలో అది ఒక విప్లవం అవుతుంది. బొగ్గు అవసరం ఉండదు, చమురు అవసరం తగ్గుతుంది. కార్బన్ ఎమిషన్స్ దాదాపు 0కి చేరుతాయి. దాదాపు అపరిమితమైన క్లీన్ ఎనర్జీ మన చేతుల్లోకి వస్తుంది. అందుకే చైనా నిర్మించిన ఈ జైంట్ ఫ్యూజన్ మ్యాగ్నెట్ ఒక సాధారణ యంత్రం కాదు. భవిష్యత్తులో ప్రపంచం విద్యుత్ను ఉత్పత్తి చేసే విధానాన్నే పూర్తిగా మార్చివేసే టెక్నాలజీకి ఇది బలమైన పునాది అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ సన్ కళ నిజమవుతుందా లేదా అనేది రాబోయే కొన్నాళ్లలో తెలియనుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.